సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియోలో మనము పాల్ హేమన్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే గాయస్, వీళ్ళు చాలా మంది నా కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, అన్న రీసెంట్లీ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ పాల్ హేమన్ పైన ఎందుకు అటాక్ చేసినాడు, అసలు ఏం జరుగుతుంది, అండ్ ఇన్ ఫ్యూచర్లో ఏమైతే, అసలు రోమన్ రేన్స్ అండ్ మన పాల్ హేమన్ టీం ఇప్పుడు బ్రేక్ అయిపోయిందా, అంటే రోమన్ రేన్స్ అసలు పాల్ హేమన్ పైన ఎందుకు అటాక్ చేసినాడని ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా మంది అడిగినారు. అండ్ ఫైనలీ మనకి ఈ క్వశ్చన్స్ పైన కొన్ని మంచి అప్డేట్స్ అండ్ కొన్ని మంచి రూమర్స్ వచ్చినాయి. సో ఆ అప్డేట్స్ అండ్ ఆ రూమర్స్ నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ గైస్, అంతేకాదు మనం ఇక కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. లైక్ ద ఫీల్డ్ బ్రే వైట్ గురించి అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపించినారు. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే రోమన్ రేన్స్ అటాక్ చేసినారు పాల్ హేమన్ పైన. సో అందుకని వీళ్ళు కొంతమంది నాకు కామెంట్స్లో అడిగినారు, అన్న స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ అని వీళ్ళు కొంతమంది అడిగినారు. అండ్ గైస్, ఫైనల్ వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో రీసెంట్గా స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.213 మిలియన్ వ్యూవర్షిప్. ఆన్ గాయస్, వ్యూవర్షిప్ ఒకటిసారి పెరిగిపోయింది. 2.213 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది రీసెంట్గా స్మాక్ డౌన్కి. అండ్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.172 మిలియన్ వ్యూవర్షిప్. సో దీని అర్థం ఏంటంటే, రీసెంట్గా స్మాక్ డౌన్కి చాలామంది చూసినారు అండ్ చాలామంది నచ్చినట్టుంది, అందుకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూసినారు. అండ్ గైస్, అంతేకాదు మీకు రీసెంట్గా స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్, అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ మన లీవ్ మోర్గన్ మ్యాచ్ గురించి, ఇలా ఫ్యూడ్ గురించి. ఎందుకంటే గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీక్ రాలో మన బెక్కీ లించ్ అటాక్ చేసింది లీవ్ మోర్గన్ పైన. ఎందుకంటే లీవ్ మోర్గన్ మళ్ళొకసారి Day 1 PPE కోసం ఛాలెంజ్ చేసింది బెక్కీ లించ్కి. అండ్ బెక్కీ లించ్ ఫస్ట్ లీవ్ మోర్గన్ పైన అటాక్ చేసి, అంటే లెఫ్ట్ చేయికి ఆ స్టీల్ స్టెప్స్ పైన ఇరికిచ్చి మరి బెక్కీ లించ్ అంటే కొట్టేసింది చాలా భయంకరంగా లీవ్ మోర్గన్కి. అండ్ దాని తర్వాత మన బెక్కీ లించ్ లీవ్ మోర్గన్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే, మనకి Day 1 PPEలో ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడండి దొరుకుతాయి. అండ్ ఇదంతా మనం రీసెంట్లీ రాలో చూసినాం. కానీ గాయస్, రీసెంట్లీ ఏమైందంటే, WWE ఒక వీడియో అప్లోడ్ చేసింది. అండ్ గాయస్, ఆ వీడియోలో మన బెక్కీ లించ్ మన WWE పర్ఫార్మెన్స్ సెంటర్లో, అంటే గాయస్ మీ అందరికి గుర్తుండవచ్చు, నేను మీ అందరికి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను. గాయస్, మన సూపర్ స్టార్స్ వాళ్ళు ఖాళీ టైంలో వాళ్ళు ఖాళీగా ఉండరు. వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు, వాళ్ళు కొంచెం గ్యాప్లో ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళు రెస్లింగ్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ట్రైనింగ్ చేస్తారు. అంటే వాళ్ళు రెగ్యులర్ మనకి షోలో కనిపించినా వాళ్ళు అప్పుడప్పుడు ట్రైనింగ్ చేస్తూనే ఉంటారు. సో రీసెంట్లీ పర్ఫార్మెన్స్ సెంటర్లో మన బెక్కీ నుంచి ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన లీవ్ మోర్గన్ది. అండ్ లీవ్ మోర్గన్ ఒకటిసారి వచ్చి ఆ కేండో స్టిక్తో అటాక్ చేసింది బెక్కీ లించ్ పైన. కానీ ఒక్క నిమిషం, అది బెక్కీ లించ్ కాదంటే అక్కడ ఒక ఉమెన్ రెస్లర్ ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ ఉమెన్ రెస్లర్ హెయిర్స్ కొంచెం రెడ్గా ఉంటాయి. సో అందుకని మన లీవ్ మోర్గన్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. సో అందుకనే అంటే బెక్కీ లించ్ అనుకునే మన లీవ్ మోర్గన్ అటాక్ చేసింది ఆ ఉమెన్ రెస్లర్ పైన. కానీ అంతలోనే అంటే లీవ్ మోర్గన్ షాక్ అయిపోయింది, ఎందుకంటే ఆ ఉమెన్ రెస్లర్ బెక్కీ లించ్ కాదు. కానీ ఒకటిసారి ఎంకెల్ నుంచి బెక్కీ లించ్ వచ్చింది. అండ్ బెక్కీ లించ్ ఏం చేసింది అంటే, లీవ్ మోర్గన్ కేండో స్టిక్తోనే మన బెక్కీ లించ్ అటాక్ చేసింది లీవ్ మోర్గన్ పైన. సో దీని అర్థం ఏంటంటే, మనకి WWE బయట పర్ఫార్మెన్స్ సెంటర్లో ఇలా మధ్యలో ఒక చిన్న బ్రాల్ చూడండి దొరికింది. అండ్ గైస్, అంతేకాదు ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే, ఈ బ్రాల్లో అంటే ఏమైందంటే, మన లీవ్ మోర్గన్ మళ్ళొకసారి ఫైట్ బ్యాక్ చేసింది. అండ్ లీవ్ మోర్గన్ అదే కేండో స్టిక్తో అటాక్ చేసింది బెక్కీ లించ్ పైన. సో దీని అర్థం ఏంటంటే, ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇంకోరితో కాదు, మన లీవ్ మోర్గన్ ఉండే. అండ్ గైస్, అంతేకాదు నేను మీ అందరితో ఈ స్టోరీ, ఈ అప్డేట్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, చూడండి WWE బయట WWE ఇలా ఫ్యూడ్ చూపిస్తుంది అంటే, ఎక్కడనో WWE ఇలా స్టోరీ లైన్ పైన చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఫ్యాన్స్ అందరికీ ఇలా స్టోరీ లైన్ పైన ఇంట్రెస్ట్ రానికి WWE కొంచెం కష్టపడుతుంది, కొంచెం ఇంట్రెస్టెడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్ 100% చెప్పండి, మీరు బెక్కీ లించ్ వర్సెస్ లీవ్ మోర్గన్ ఫ్యూడ్లో మీరు ఇలా మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా? అండ్ మీ ప్రకారం Day 1 PPEలో బెక్కీ లించ్ వర్సెస్ లీవ్ మోర్గన్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫీల్డ్ బ్రే వైట్ గురించి. అండ్ గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మన WWE వాళ్ళు మన ఫీల్డ్ బ్రే వైట్కి ఎప్పుడో WWE నుంచి తీసేసినారు, రిలీజ్ చేసినారు. అండ్ రీసెంట్లీ అక్టోబర్లోనే ద ఫీల్డ్ బ్రే వైట్ది 90 days నాన్ కంప్లీట్ క్లాజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఈ రోజు ద ఫీల్డ్ బ్రే వైట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, చూడండి మనకి ద ఫీల్డ్ బ్రే వైట్
రిలీజ్ పైన ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. అండ్ గైస్ ఈ అప్డేట్ విన్నాక మీరు కొంచెం షాక్ అయిపోతారు. ఎందుకంటే ద ఫీల్డ్కి మన WWE వాళ్ళు WWE నుంచి రిలీజ్ చేసే ముందే కొన్ని మంత్స్ ముందే కొన్ని నెలల ముందే ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చిందంట. అండ్ ఆ న్యూ కాంట్రాక్ట్కి ద ఫీల్డ్ బ్రే వైట్ సైన్ చేసినారంట. అవును గైస్, అంటే రిలీజ్ చేసే కొన్ని మంత్స్ ముందే WWE ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చింది ద ఫీల్డ్ బ్రే వైట్కి. అండ్ మన ఫీల్డ్ బ్రే వైట్ ఆ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అంత బాగానే ఉండే కానీ గైస్ ఒకటిసారి అంటే బ్యాక్ స్టేజ్ల మధ్యలో ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అందుకనే ద ఫీల్డ్ బ్రే వైట్కి వాళ్ళు WWE నుంచి రిలీజ్ చేసినారు. కానీ గైస్ మనకి రిలీజ్ పైన ఇంకో అప్డేట్ వచ్చింది. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము WWE మేనేజ్మెంట్ ద ఫీల్డ్కి రిలీజ్ చేసే ముందు ద ఫీల్డ్ పర్మిషన్ తీసుకుందంట. అవును కదా, అంటే నార్మల్ కాంట్రాక్ట్ ప్రకారము మన WWE వాళ్ళు ఇలా పర్మిషన్ తీసుకోరు. అంటే డైరెక్ట్గా రాత్రికి అంటే ఒకటిసారి తీసి పడేస్తారు. అంటే మన సూపర్ స్టార్స్ ఎప్పటికీ కొంచెం భయంలో ఉంటారు. అంటే ఎప్పుడు వీళ్ళు WWE వాళ్ళు తీసేస్తారు, ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్లో రాసి ఉంటుంది. అంటే WWEకి నచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి అంటే మన WWEకి ఏమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు తీసి పడేస్తారు మన సూపర్ స్టార్స్కి. సో ద ఫీల్డ్ మ్యాటర్లో ఏమైందంటే మన WWE ద ఫీల్డ్కి రిలీజ్ చేసే ముందు ద ఫీల్డ్ పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే చూడండి మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము ఇప్పుడు మన సూపర్ స్టార్స్ ఏం చేస్తున్నారంటే మనకు గుర్తుండొచ్చు, లాస్ట్ ఇయర్ కరోనా వైరస్ వచ్చినప్పుడు మన WWE ఒకటిసారి 30-40 సూపర్ స్టార్స్కి WWE నుంచి రిలీజ్ చేసింది. సో అప్పుడే మన సూపర్ స్టార్స్ డిసైడ్ చేసినారు, అంటే ఒక న్యూ కాంట్రాక్ట్ WWE ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్లో మనం ఒక కండిషన్ మెన్షన్ చేపిద్దాం. అండ్ ఆ కండిషన్ ఏంటంటే మీకు నచ్చినప్పుడు మీరు మాకు WWE నుంచి తీయద్దు, అంటే మేము ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు తీసేయండి, కానీ మా మిస్టేక్ లేకుండా మీరు బడ్జెట్ కట్ అనేదో పిచ్చి రీజన్స్ ఇచ్చి మీరు మాకు WWE నుంచి తీయద్దని వాళ్ళు మెన్షన్ చేపిస్తున్నారు కాంట్రాక్ట్లో. ఆన్ గైస్ మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం మన సూపర్ స్టార్స్ ఇప్పుడు ఫ్రెష్ కాంట్రాక్ట్స్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేపిస్తున్నారు, మీరు బడ్జెట్ కట్ అని ఒక పిచ్చి రీజన్స్ ఇచ్చి మీరు మాకు WWE నుంచి తీయద్దు. అండ్ ఒకవేళ మేము నిజంగానే మేము ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు మాకు WWE నుంచి తీసేయండి, బట్ మా మిస్టేక్ లేకుండా మా తప్పు లేకుండా మీరు మాకు WWE తీయద్దని మన సూపర్ స్టార్స్ ఆ కాంట్రాక్ట్లో మెన్షన్ చేపిస్తున్నారు. అండ్ గైస్ అంతేకాదు ద ఫీల్డ్ బ్రే వైట్ సేమ్ ఇదే కండిషన్ అక్కడ మెన్షన్ చేపించినారు అనుకుంటా. సో అందుకనే WWE మేనేజ్మెంట్ ఫస్ట్ అడిగింది ద ఫీల్డ్ బ్రే వైట్కి, మేము నీకు రిలీజ్ చేస్తున్నాము, సో నువ్వు ఓకేనా, నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు అని అడిగినప్పుడు ద ఫీల్డ్ పర్మిషన్ ఇచ్చేసినారు, ద ఫీల్డ్ ఓకే అన్నారు. గాయస్ ఒకవేళ ద ఫీల్డ్ బ్రే వైట్ నో అని చెప్తే వాళ్ళు అసలు రిలీజ్ చేసే అధికారమే లేదా వాళ్ళకి, అసలు నో అని చెప్తే ఆ మ్యాటర్ అక్కడనే క్లోజ్ అయిపోతుండే. బట్ WWE మేనేజ్మెంట్ ద ఫీల్డ్కి అడిగినప్పుడు ద ఫీల్డ్ ఓకే అన్నారంట, సరే అన్నారంట. సో అందుకనే WWE ద ఫీల్డ్ బ్రే వైట్కి లీగలీ రిలీజ్ చేసింది. అండ్ ఒకవేళ ద ఫీల్డ్ నో అని చెప్తే వాళ్ళ దగ్గర అసలు రైట్సే లేకుండే, బట్ అలా అడిగినారు కాబట్టి అంటే ఒకటి ఉంటాయి కదా, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒకటి ఉంటాయి కదా. సో అందుకని అంటే ఇప్పుడు ద ఫీల్డ్ బ్రే వైట్ కష్టపడుతున్నారు WWEలో, అండ్ అలాంటి WWE వాళ్ళు ఒకటిసారి ద ఫీల్డ్కి అంటే మేము నీకు రిలీజ్ చేస్తామని అడిగినప్పుడు ద ఫీల్డ్కి నచ్చలేదు అనుకుంటా. సో అందుకని ద ఫీల్డ్ సరే మీ ఇష్టం అని చెప్పేసినారు. సో అందుకని ద ఫీల్డ్కి WWE వాళ్ళు రిలీజ్ చేసినారు. సో ఈ అప్డేట్ రీసెంట్లీ వచ్చింది. సో అందుకని ఈ అప్డేట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, సో అందుకని నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. అండ్ అందుకని అనుకుంటా కెవిన్ ఓవెన్స్ రీసెంట్లీ ఆ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయని కొంచెం డ్రామాలు చేసినారు, ఎందుకంటే మెయిన్ ఇదే కండిషన్, అంటే మీరు మాకు రిలీజ్ చేయదు. అండ్ ఒకవేళ మీరు మాకు రిలీజ్ చేస్తున్నారంటే మీరు మా పర్మిషన్ తీసుకోవాలి, మీరు పిచ్చి రీజన్స్ ఇచ్చి మీరు మాకు రిలీజ్ చేయొద్దు. అండ్ ఒకవేళ మేము ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మాకు రిలీజ్ చేసే ముందు మీరు మాకు అడగాలని మన సూపర్ స్టార్స్ ఈ న్యూ కండిషన్ మెన్షన్ చేపిస్తున్నారు. సో అందుకని కెవిన్ ఓవెన్స్ న్యూ కాంట్రాక్ట్లో ఈ కండిషన్ మెన్షన్ చేయడానికి మేబీ కొంచెం డ్రామాలు చేసినారు కూడా. అండ్ WWE ఒప్పుకున్నప్పుడు కెవిన్ ఓవెన్స్వి న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ నా ప్రకారం అయితే WWE అంటే మన సూపర్ స్టార్స్ కరెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే WWE ఒకటిసారి తీసి పడేస్తుంది మన సూపర్ స్టార్స్కి, ఏమైనా అంటే బడ్జెట్ కట్ అనే రీజన్ ఇస్తుంది. సో మన సూపర్ స్టార్ కరెక్ట్ చేస్తుంది నా ప్రకారం. సో మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది ఊసోస్ పైన అటాక్ చేసినారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పాల్ హెమన్కి కాపాడినారు. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారు. అండ్ రీసెంట్ అయిన స్మాక్ డౌన్ ద బీస్ట్ కోసం ఒక జబర్దస్త్ స్మాక్ డౌన్ ఉండే, ఎందుకంటే పాల్ హెమన్ అండ్ రోమన్ రైన్స్ టీం ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. సో అందుకనే మన
ద బీస్ట్ చాలా హ్యాపీ ఉన్నట్టున్నారు. సో అందుకని ఏమైందంటే రీసెంట్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అండ్ గాయస్ ఆ పిక్చర్ ఆ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గాయస్ రీసెంట్లీ మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఫోటో అంటే నేనైతే చాలా షాక్ అయినాను. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ మనకి కొంచెం ఈ టైప్లో కనిపిస్తున్నాడు. అండ్ గాయస్ అంతేకాదు ఇప్పుడు వీళ్ళు కొంతమంది కామెంట్స్లో అడుగుతారు అన్న ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ వైఫా అని వీళ్ళు కొంతమంది అడుగుతారు. సో చూడండి ద బీస్ట్ వైఫ్ కాదు, మన ద బీస్ట్ చిన్నప్పుడు ఫ్రెండ్ అంట. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఉమెన్, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ద బీస్ట్ చిన్నప్పుడు ఫ్రెండ్ అంట. అండ్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కొన్ని పాత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఫోటో రీసెంట్లీ సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. అండ్ నిజంగా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఈ రూపం చూసేది చాలామంది అంటే ఇప్పుడు ద బీస్ట్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టి నడిచిపోయింది. అండ్ ఒకవేళ ద బీస్ట్ అదే పాత క్యారెక్టర్ ఉంటే మాత్రం నిజంగా చాలా షాక్ అయిపోతుండే ఫ్యాన్స్ ద బీస్ట్కి ఈ రూపంలో చూసి. బట్ నిజంగా నాకైతే మంచిగా అనిపించింది. అంటే ద బీస్ట్ రియల్ లైఫ్లో అంటే అందరితో కలిసి ఉంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు, అంత బాగానే ఉంది. అండ్ ద బీస్ట్ ఏమనుకుంటున్నాడు అంటే రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ ఇప్పుడు వాళ్ళు విడిపోయినారు. సో ఇప్పుడు అలా టీం బ్రేక్ అయిపోయింది అని మన ద బీస్ట్ మంచి పండుగ చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడదాం కొన్ని రియల్ రీజన్స్ గురించి. మీరు అడిగినారు కదా అని అసలు రోమన్ రైన్స్ పాల్ హేమన్ పైన ఎందుకు అటాక్ చేసినాడు, అసలు ఏం జరుగుతుంది, అసలు కథ ఏందని వీళ్ళు కొంతమంది అడిగినారు. అండ్ మనకి ఇలా స్టోరీ పైన ఒక మంచి రూమర్స్ వచ్చినాయి. అండ్ ఈ రూమర్స్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ముందు నేను మీ అందరితో ఒక చిన్న అంటే ఒక పెద్ద అప్డేట్ షేర్ చేయాలి. అండ్ అది ఏంటంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము అసలు ఈ స్మాక్ డౌన్లో WWE రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ బ్రేకప్ అసలు ప్లాన్ చేయలేదంట. అవును గాయస్, అంటే రీసెంట్లీ మన స్మాక్ డౌన్ రైటర్స్కి ప్రొడ్యూసర్స్కి అసలు ఎవరికి ఐడియా లేదంట. అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారము రీసెంట్లీ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ ది ఊసోస్ వర్సెస్ ద న్యూ డే మ్యాచ్ ఉండే ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. అండ్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద బీస్ట్ అండ్ మనకి రోమన్ రైన్స్ మధ్యలో ఒక ఇంటర్వ్యూ టైప్ సెగ్మెంట్ చూపిస్తామని వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసినారంట. కానీ మీకు తెలుసు కదా మన మిస్టర్ మిక్మ్యాన్ ఒక్కటేసారి ఆ స్క్రిప్ట్ మొత్తం చింపి పడేస్తారు. అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ వస్తారు బ్యాక్ స్టేజ్ అండ్ ఆ స్క్రిప్ట్ నచ్చితే ఓకే అంటారు, లేదంటే మొత్తం చింపి పడేస్తాడు మన మిస్టర్ మిక్మ్యాన్. సో మిస్టర్ మిక్మ్యాన్ ఏం చేసినారంటే ఒకటిసారి మొత్తము స్క్రిప్ట్ చేంజ్ చేసినారు. అండ్ ఇప్పుడు ఎందుకు చేంజ్ చేసినారో మీకు తెలిసిపోతుంది ఇప్పుడే. సో మిస్టర్ మిక్మ్యాన్ స్క్రిప్ట్ చేంజ్ చేసినారు. అండ్ అందుకనే మనకి రీసెంట్లీ స్మాక్ డౌన్లో కొంచెము రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ సెగ్మెంట్ అంటే రోమన్ రైన్స్ అటాక్ చేయడం ఈ టైపు మనకి సెగ్మెంట్ ఈ టైప్ మనకి స్మాక్ డౌన్ రీసెంట్లీ చూడడానికి దొరికింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం కొన్ని రూమర్స్ గురించి. అంటే అసలు రోమన్ రైన్స్ ఎందుకు అటాక్ చేసినాడు పాల్ హేమన్ పైన. సో చూడండి మనకి ఫస్ట్ రూమర్ ఏమైనా వచ్చిందంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఏదో ఒక రోజు పాల్ హేమన్ కంపల్సరీ రోమన్ రైన్స్ చేయి ఇస్తాడు. ఇప్పుడు మీలో కొంతమంది అడిగినారు నాకు ఇంతకుముందు ఒక కామెంట్ చేశాను నేను, అన్న నీకే తెలుసు అంటే పాల్ హేమన్ రోమన్కి చేయిస్తాడని గ్యారంటీ ఏముందని కొంతమంది అడిగినా. సో చూడండి హిస్టరీలో మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ అయినా ఇన్ని సంవత్సరాల నుంచి పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఉన్నాడు. సో కంపల్సరీ ఏదో ఒక రోజు పాల్ హేమన్ చేయిస్తాడు రోమన్ రైన్స్, ఇది కామనే. సో ఏదో ఒక రోజు ఇది జరుగుతుంది. సో అందుకనే రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ బ్రేక్ కావద్దనే అండ్ ఎక్కడనో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది బేబీ ఫేస్ క్యారెక్టర్ బ్రేక్ కావద్దనే WWE కొంచెం ఈ టైప్ యాంగిల్ ప్లాన్ చేసి సో అందుకనే రోమన్ రైన్స్ అటాక్ చేసినాడు పాల్ హేమన్ పైన. ఎందుకంటే మీకు అర్థం కాలేదు అనుకుంటా. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఒకవేళ డే 1 PPEలో పాల్ హేమన్ రోమన్ రైన్స్కి చేయిస్తే మాత్రం రోమన్ రైన్స్ ఒక ఫేస్ క్యారెక్టర్లా కనిపిస్తుండే. అండ్ ఒకవేళ పాల్ హేమన్ రోమన్ రైన్స్కి చేయించి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి హెల్ప్ చేస్తే మాత్రం ద బీస్ట్ బేబీ ఫేస్ క్యారెక్టర్ అక్కడనే బ్రేక్ అయిపోతుండే. అండ్ ద బీస్ట్ ఇది ఒక టైప్లో హిల్టన్ అయిపోతుండే, ఎందుకంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ హెల్ప్ తీసుకోరు. సో ఒకవేళ పాల్ హేమన్ డే 1 PPEలో రోమన్ రైన్స్కి చేయించి ద బీస్ట్కి హెల్ప్ చేస్తే మాత్రం ద బీస్ట్ది బేబీ ఫేస్ క్యారెక్టర్ బ్రేక్ అయిపోతుండే. అండ్ అంటే మన ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ క్యారెక్టర్ బ్రేక్ అయిపోతుండే హిల్ క్యారెక్టర్. సో అందుకనే అంటే ఈ క్యారెక్టర్స్ బ్రేక్ కావద్దనే రోమన్ రైన్స్ ఏం చేసినారంటే ఈ రీసెంట్లీ స్మాక్ డౌన్లో అంటే పాల్ హేమన్ చేయి ఇచ్చే ముందే రోమన్ రైన్స్ పాల్ హేమన్ పైన అటాక్ చేసి పాల్ హేమన్కి దూరం చేసినారు. అంటే డే 1 PPEలో ఇలా క్యారెక్టర్స్ బ్రేక్ కాకుండా రోమన్ రైన్స్ ఏం చేసినారంటే పాల్ హేమన్ పైన అటాక్ చేసి పడేసినారు. ఎందుకంటే పాల్ హేమన్ కంపల్సరీ చేయిస్తారు అంటే ఆల్రెడీ స్టోరీ లైన్ మనకి కొంచెం ఆ టైప్ చూపించినారు. సో రోమన్ రైన్స్కి అర్థమైపోయింది పాల్ హేమన్ ఎక్కడో చేయి ఇస్తాడు. సో అందుకనే వీడు చేయి ఇచ్చే ముందే మనం ఇంక తీస్తే అయిపోతుందని మన రోమన్ రైన్స్ ఏం చేసినారంటే పాల్ హేమన్ పైన అటాక్ చేసి పాల్ హేమన్కి టీంలోకి వెళ్ళి తీసినారు, కొంచెం దూరం చేసేసినారు. సో ఇది ఒక రీజన్. అంటే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అంటే క్యారెక్టర్స్ బ్రేక్ కాకుండా రోమన్ రైన్స్ కాపాడుకున్నాడు, ఇది ఒక రీజన్ WWE కాపాడి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన సెకండ్ రూమర్ ప్రకారము రోమన్ రైన్స్ పాల్ హేమన్ పైన అటాక్ చేయడం ఒక డ్రామా అంట. అవును గాయస్, అంటే
రోమన్ రేన్స్ పాల్ హేమన్ పైన అటాక్ చేసినాడు రీసెంట్లీ స్మాక్ డౌన్లో, కరెక్టే. కానీ అదంతా ఒక డ్రామా అంట. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మీరు చూసినారు కదా రీసెంట్లీ, బీస్ట్ చాలా హ్యాపీ ఉన్నాడు. సో ఇప్పుడు బీస్ట్ ఏమనుకుంటాడు అంటే డే 1 పీపీలో నేనే గెలుస్తాను, ఎందుకంటే ఇప్పుడు పాల్ హేమన్ ఎలాంటి చీట్ చేయడు, పాల్ హేమన్ మధ్యలో రాడు అండ్ నేనే గెలుస్తాను అని ద బీస్ట్ అంటే ద బీస్ట్తో ఫైట్ చేస్తే అంటే ఒక నార్మల్ ఫైట్లో వితౌట్ ఎనీ చీట్ బ్రాక్ లెస్నర్ కొట్టేశాడు రోమన్ రేన్స్ అందరూ తెలుసు. సో అందుకని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈజీ గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే అంటే రోమన్ రేన్స్ ఓడిపియలేడని కాదు, రోమన్ రేన్స్ ఓడిపిస్తాడు. కాబట్టి పాత మ్యాచెస్ చూడండి, రోమన్ రేన్స్ సింగిల్ మ్యాచెస్ చాలాసారి అంటే ఇంతకుముందు ఓడిపించినాడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. కానీ నార్మల్లీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ పాల్ హేమన్ మధ్యలో ఇంటరప్ట్ చేయకపోతే ద బీస్ట్ ఓడిపించేస్తాడేమో అని. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్కి ఓడిపించేస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పాల్ హేమన్ ఇప్పుడు చీట్ చేయడు, ఎందుకంటే పాల్ హేమన్ ద బ్రాక్ అంటే మన బీస్ట్ సైడ్ ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు అంటే మాకు వచ్చే రూమర్స్ ప్రకారం అసలు మ్యాటర్ ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారంట. రూమర్స్ ప్రకారం మేబీ ఈ రూమర్ రాంగ్ కావచ్చు, కానీ రూమర్స్ ప్రకారము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికే పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి కొంచెము డ్రామాలు చేస్తున్నారు. అండ్ డే 1 పీపీలో పాల్ హేమన్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేసి అంటే పాల్ హేమన్ డే 1 పీపీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ పాల్ హేమన్ డే 1 పీపీలో మళ్ళీ ఒక్కసారి అంటే ద బీస్ట్ అంటే ఒక టైప్లో ద బీస్ట్కి చేయించేస్తాడు మన పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తాడు. అండ్ అప్పుడు మనకు తెలిసిపోతుంది అంటే రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఒక పెద్ద డ్రామా ఆడినారని అందరికీ తెలిసిపోతుంది. సో ఇది ఒక ప్లాన్ అంటే మనకు వచ్చే రూమర్స్ ప్రకారం డే 1 పీపీలో పాల్ హేమన్ రోమన్ రేన్స్ హెల్ప్ చేస్తారని మనకి కొన్ని అంటే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అంటే మేబీ మళ్ళీ ఒకసారి చెప్తే ఈ రూమర్ నిజం బి కావచ్చు, రాంగ్ బి కావచ్చు, బట్ రూమర్స్ వస్తున్నాయి. సో అందుకని నేను మీ అందరితో ఈ రూమర్స్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థం అయిపోయింది అనుకుంటే అసలు రోమన్ రేన్స్ ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే అసలు రోమన్ రేన్స్ ఎందుకు అటాక్ చేసినారు మీకు అర్థం అయిపోయింది అనుకుంటా. ఫస్ట్ ఏంటంటే రోమన్ రేన్స్ హీల్ క్యారెక్టర్ బ్రేక్ కాకుండా అండ్ ద బీస్ట్ ది బే ఫేస్ క్యారెక్టర్ బ్రేక్ కాకుండా రీసెంట్లీ స్మాక్ డౌన్లో మిస్టర్ హిక్మ్యాన్ అంటే రోమన్ రేన్స్ వీళ్ళందరూ కలిసి ఇలా క్యారెక్టర్స్ని కాపాడుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కవేళ డే 1 పీపీలో పాల్ హేమన్ రోమన్ రేన్స్కి చేయిస్తే మాత్రం రోమన్ రేన్స్ ఫేస్ టర్న్ చేస్తుండే, ద బీస్ట్ హీల్ టర్న్ చేస్తుండే. సో ఇవంతా తమాషా ఇప్పుడే అంటే ఏదో కూడా జరుగుతుంది, బట్ ఇప్పుడే కాదని వాళ్ళు డిసైడ్ చేసిన. సో అందుకని ఇదంతా జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే పాల్ హేమన్ డే 1 పీపీలో పాల్ హేమన్ రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తాడు. అండ్ ఎక్కడనో పాల్ హేమన్ వల్లనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మళ్ళొకసారి ఓడిపోతాడు. అండ్ డే 1 పీపీలో పాల్ హేమన్ రోమన్ రేన్స్కి హెల్ప్ చేసినప్పుడు అందరూ తెలిసిపోతాయి అంటే మన పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి ఒక పెద్ద డ్రామా ఆడినారు, ద బీస్ట్ని కన్ఫ్యూజ్ చేసినారు. అండ్ మళ్ళీ ఒకసారి రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ కలిసిపోయినారని అందరూ తెలిసిపోతాయి. డే 1 పీపీలోని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినా కూడా. సో గైస్ మీ మనసులో ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నా కామెంట్స్ అడగండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే గైస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.